సిటీలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మాసప్ ట్యాంక్లోని పిఎస్ నగర్ కాలనీ, విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్ ఏరియాలో అర్ధగంట పాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అధిక సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. వర్షం గాలి దుమారానికి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విరిగిపడిన చెట్లను తొలగించారు. సిటీలో వర్షం బీభత్సంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నిన్న రాత్రి పడిన భారీ వర్షం కారణంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ చెట్లు కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ మాసప్ ట్యాంక్ ఏరియాలో ఉన్న విజయనగర్ కాలనీ, పిఎస్ నగర్ కాలనీ, అదేవిధంగా ఆసిఫ్ నగర్కి సంబంధించిన ఏరియాలలో అయితే ప్రతి గల్లీకి చెట్లన్నీ కూడా ఈ వర్షం కారణంగా, అదేవిధంగా దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీయడంతో మొత్తం చెట్లన్నీ కూడా పడిపోయిన పరిస్థితి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడైతే చెట్లు కూలిపోయాయో ఆ చెట్లన్నీ కూడా కట్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ఏరియాలో మనం చూసుకుంటే ఇటు విజయనగర్ కాలనీ కావచ్చు, ఆసిఫ్ నగర్ కావచ్చు, పిఎస్ నగర్ కావచ్చు, ప్రతి గల్లీలోనూ దాదాపు 3 నుంచి 4 చెట్లు కూలినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అదే విధంగా మొత్తం 4-5 టీములు కూడా గల్లీ వైజ్ వెళ్ళి క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే రాత్రి ఈ ఓన్లీ అర్ధగంటే మనకి వర్షం పడింది. ఆ వర్షం కారణంగా ఈ అర్ధగంటలో దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీయడంతో ఈ చెట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. ఈ చెట్లు కూలిపోవడంతో ఈ కరెంటు కూడా అంతరాయం కలిగిన పరిస్థితి. అంటే కరెంటు రాత్రి నుంచి కూడా లేకపోవడంతో పబ్లిక్ కూడా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఉదయం వరకు కూడా ఈ కరెంటు లేకపోవడంతో పబ్లిక్ ఇబ్బంది పడిన పరిస్థితి. సో దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏ టైంలో ఈ చెట్లన్నీ కూలాయి అనే విషయం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎప్పుడు పడ్డాయి ఈ చెట్లకు సంబంధించి, ఎక్కడెక్కడ పడ్డాయి? 10 o'clock 9:30 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక విజయనగర్ కాలనీ మొత్తం పడ్డది. ఏరియా గల్లీకి 4-5 చెట్లు పడ్డాయి. కార్ల మీద పడ్డాయి, మా లారీ మీద పడ్డాయి. అంతే. ఎవరికేమైనా దెబ్బలు తగ్గడం అలాంటివి చిన్నగా తాకింది అంతే కాలికి. నేను రూమ్లో ఉంటే మా రూమ్ల మీదనే పడ్డది. అది డ్రమ్ము అన్ని పగిలిపోయినాయి, పైపులు. అంతే. ఎప్పుడైనా చూసారా ఇలా చెట్లు ఇంత భారీ మొత్తం? ఎప్పుడేం చూడలే, విలేజ్లో తప్ప సిటీలో ఫస్ట్ టైం. అంతే. మొత్తం ఎక్కడెక్కడ పడ్డాయి? మొత్తం విజయనగర్ కాలనీ, పిఎస్ నగర్ కాలనీ మొత్తం అంతా. ఇప్పుడు ఇక్కడ పడ్డది, ఇదంతా ఈ గల్లీ మొత్తం అన్ని. మరి కరెంట్ ఉండేనా రాత్రి నుంచి? మొత్తం చెట్లు పడిపోవడం వల్ల లేదు, కరెంటు తీసేసారు అప్పుడే. లేదు, ఇక ఇప్పటిదాకా రాలేదు. కరెంట్ వస్తేనే. మీ రూమ్ లో ఏమేమి ధ్వంసమయ్యాయి? మొత్తం పైన డ్రమ్ము, కరెంటు వైర్లు కిందికి పడ్డాయి, మొత్తం రేకులు అండ్ పైపులు పగిలినాయి. ఎప్పుడు వచ్చారు డిఆర్ఎఫ్ సిబ్బందికి? మీరు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వాళ్ళు రావడం ఎప్పుడు? ఇచ్చినాము అంటే వీళ్ళు 4-5 టీంలు వచ్చినాయి. ఇక్కడ అయితే 3 o'clock వచ్చారు. ఇక్కడ అక్కడ కూడా చేస్తారు పక్కల గల్లీలో 2-3 టీములు బాగానే ఉన్నాయి. క్లియర్ చేస్తారు. గల్లీ బ్లాక్ అవడం వల్ల ఇబ్బంది పడ్డారా? ఇక పడ్డాము, ఇక ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో చూడొచ్చు, మొత్తం కూడా గల్లీలో ఈ చెట్లన్నీ కూడా కూలిపోవడంతో పబ్లిక్, ముఖ్యంగా స్థానికంగా ఉండే పబ్లిక్ బయటికి వచ్చి చూసేసరికి ఒక్కసారికి ఈ చెట్లన్నీ కూలిపోవడంతో ఎటు సైడ్ వెళ్ళాలో అర్థం కాక, అంటే ఎటు సైడ్ వెళ్ళినా కూడా ప్రతి గల్లీలోనూ దాదాపు 3 నుంచి 4 చెట్లు ఉండడంతో బయటికి వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా రాత్రి నుంచి కూడా కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడైతే ఈ మెయిన్ ఏరియాస్లలో చెట్లు పడిపోయి ఉన్నాయో, ముఖ్యంగా చూసుకుంటే ఇది మెయిన్ విజయనగర్ కాలనీ విషయానికి వస్తే ఇక్కడ హెచ్పి గ్యాస్ సెంటర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఏరియాలో చెట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి, మొత్తం రూమ్ మీద పడిపోయిన పరిస్థితి. సో దీన్ని ప్రజెంట్ డిఆర్ఎఫ్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. సో మీరు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మొత్తం కూడా ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా రూమ్ల మీద, అదేవిధంగా వాహనాల మీద పడిపోవడంతో రాత్రి నుంచి కూడా కేవలం అర్ధగంట కురిసిన వర్షానికి భారీ మొత్తంలో ఈదురుగాలు రావడంతో ఈ చెట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇదే మాదిరి మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా ఇటు విజయనగర్ కాలనీ, అదేవిధంగా పిఎస్ నగర్ కాలనీ, ఆసిఫ్ నగర్ ఈ ఏరియా మొత్తం కూడా గల్లీలలో 3 నుంచి 4 చెట్లు కూలిపోయిన పరిస్థితి. అంటే దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రావడంతో ఈ చెట్లన్నీ కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వానతో హైదర్ షాకోట్ విలేజ్లోని భాగ్యనగర్ కాలనీలో ఇంటిపై చెట్టు విరిగిపడింది.
పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు భయభ్రాంతులకు గురయ్యారు. బండ్లగూడ నుంచి కిస్మత్పురకు వెళ్లే రూట్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో రాత్రి వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానతో హైదర్షాకోట్ విలేజ్లోని భాగ్యనగర్ కాలనీలో ఇంటిపై చెట్టు విరిగిపడింది. పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు భయభ్రాంతులకు గురయ్యారు. బండ్లగూడ నుంచి కిస్మత్పురకు వెళ్లే రూట్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.